వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. చిరంజీవి గారి తల్లి అంజనాదేవి గారి ఆరోగ్యం విషమంగా ఉందని చెప్పేసి ఈరోజు మధ్యాహ్నం నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో విరివిగా ప్రచారంలోకి వచ్చింది. దాంతో ఆమె పరిస్థితి ఎలా ఉంది అని ఆందోళన చెందారు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా. దానికి తోడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన హడావిడిగా మంగళగిరి నుంచి హైదరాబాదుకి బయలుదేరి రావటం కూడా ఆమె ఆరోగ్య స్థితి ఆందోళనకరంగా ఉందనేటువంటి ప్రచారానికి ఊతమిచ్చినట్లయింది. అయితే కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ మీడియాలో వచ్చినటువంటి వార్తల్ని మెగా ఫ్యామిలీ ఖండించింది. కొణిదెల నాగబాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా అంజనాదేవి గారి ఆరోగ్య స్థితి ఎలా ఉందో తెలియజేశారు. అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది అని ఆయన తెలుగులో పోస్ట్ పెట్టారు. అలాగే దాని క్రింద ఇంగ్లీష్లో తప్పుడు సమాచారాన్ని అంటే ఇనాక్యురేట్ ఇన్ఫర్మేషన్ని ప్రచారంలోకి దయచేసి తేవద్దని చెప్పేసి ఆయన అందరికీ కూడా విజ్ఞప్తి చేశారు. దాన్ని బట్టి ఆమె ఆరోగ్యం బాగానే ఉంది, ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇదే సమయంలో మెగా ఇంటి కోడలైనటువంటి ఉపాసన కొణిదెల ఆమె తన సోషల్ మీడియాలో అత్తయ్యాస్ కిచెన్ అని చెప్పేసి తాము ఏదైతే నడుపుతున్నారో దానికి సంబంధించినటువంటి ఒక వీడియోని ఆమె షేర్ చేసుకున్నారు. అందులో చిరంజీవి గారి భార్య సురేఖ గారు, ఆ పక్కనే అంజనాదేవి గారు కూర్చొని ఉన్నారు. వాళ్ళకి ఎదురుగా ఉపాసన కూర్చుంటే వెనక వైపు నుంచి రామ్ చరణ్ వాళ్ళని గమనిస్తూ చూస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి అంటే ఆమె చాలా హుషారుగా ఉన్నారు. ఈ టైం నిజంగా ఆమె గనక అస్వస్థ గురై ఉంటే, అనారోగ్యం పరిస్థితిలో ఉంటే, ఆందోళనకర పరిస్థితిలో ఉంటే ఈ పోస్టు షేర్ చేసేవాళ్ళు కాదు కదా అని చెప్పి అభిమానులు వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా 2007 సంవత్సరంలో చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు గారు మృతి చెందారు. అప్పటి నుంచి కూడా అమ్మను వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఆమెను కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఆమె ముదిమి వయసులో ఉన్నారు. అయినప్పటికీ కూడా మనం చూసినంతవరకు కూడా చలాకీగానే కనిపిస్తూ వచ్చారు. ఏదేమైనా వృద్ధాప్య సమస్యలు అనేవి ఎవరికైనా సరే సహజం. అయినప్పటికీ ప్రస్తుతం అంజనాదేవి గారి పరిస్థితి విషమంగా లేదు, ఆందోళన చెందాల్సిన పరిస్థితిలో లేదు అనేటువంటి మాటను మాత్రం ఆ కుటుంబీకులందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే స్పెక్యులేషన్ జరుగుతూ ఉందో ఆమె పరిస్థితి విషమంగా ఉంది అనేటువంటి ఆ స్పెక్యులేషన్ని ప్రచారం చేయవద్దని కూడా కోరుతున్నటువంటి మెగా ఫ్యామిలీ వాళ్ళ మాటలను మనం గౌరవిద్దాం. ఆమె నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం.